మీద సారీ మీద అటాక్ చేయించింది. ఆ రకంగానైనా మిమ్మల్ని అడ్డు తొలగించేసి నా జీవితంలోకి రావడానికి ట్రై చేసింది. అక్కడ కూడా ఫెయిల్ అయింది. రీసెంట్ గా క్యాటరింగ్ దగ్గర ఇన్నిసార్లు ఒక మనిషి ఎన్ని కోణాల్లో ఆవిడలో ఉన్న అరాచకవాదిని చూశాక కూడా అంత ఈజీగా ఎలా నమ్మంటావు? మీరన్నవన్నీ నిజమే, కానీ కాలం చాలా గొప్పది కార్తిక్ బాబు. అందర్నీ ఏదో ఒక రోజు కళ్ళల్లో నుంచి తీసుకొచ్చి వాస్తవంలో నిలబెడుతుంది. అంటే జ్యోత్స్నకి జ్ఞానోదయం అయిందంటావా? ఎందుకు కాకూడదు? ఏ మనిషి అయినా తనకి దక్కదనుకున్న దానికోసం ఎంతకాలం అని ఎదురు చూస్తుంది? మీరు క్యాటరింగ్ దగ్గర తనతో పెళ్లి గురించి చెప్పారు కదా, ఏమో ఆ మాటలు తన మీద పనిచేసాయేమో. ఇంటికెళ్లి ఆలోచించి అర్థం చేసుకొని ఆవేశాన్ని తగ్గించుకొని అమ్మా నాన్న చెప్పిన మాట విందేమో. నువ్వు అన్నది నిజమైతే నాకు సంతోషమే. అలా కాకుండా ఈ పెళ్లి కూడా జ్యోత్స్న ప్లాన్ అయితే? లేదు కార్తిక్ బాబు, జ్యోత్స్న ఇప్పటికే చాలా తప్పులు చేసింది. కానీ ఇప్పుడు తన తప్పులు తెలుసుకుని తన జీవితానికి ఏం కావాలో ఆలోచించింది. కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటుంది. నువ్వు అన్నదే జరగాలని కోరుకుంటాను, కానీ ఆ మనిషి అయితే అలాంటిది కాదు. మరి నీకెలా నమ్మకం కుదిరిందో ఏంటో. జ్యోత్స్న మెడలో 3 ముళ్ళు పడితే మీకు నమ్మకం కుదురుతుంది. జ్యోత్స్న మారిందంటే ఎవరికైనా అనుమానమే, కానీ మారింది. ఈ వాస్తవాన్ని ఒప్పుకుని తీరాల్సిందే కార్తిక్ బాబు. నువ్వు ఒట్టు వేయించుకుని అడిగినంత మాత్రాన నేను ఒప్పుకుంటాననుకున్నావా? జనం నవ్వుతారు. నవ్వితే నవ్వనివ్వండి, నేను మిమ్మల్ని బాగా చూసుకోలేకపోతున్నాను. అందుకే నేను మీకు 3వ పెళ్లి చేసి నేను అక్క దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారే? నేను ఒక పిల్లని చూశాను, పెళ్లికి రెడీ. మీరు సరే అనండి. మూడో పెళ్ళంటే ఒప్పుకోవడానికి ఇబ్బందిగానే ఉంది. నేను మీకు 3వ పెళ్లి చేసి నా ఆస్తి మొత్తం మీకు రాసి నేను అక్క దగ్గరికి వెళ్ళిపోతాను. మీరు కొత్త పెళ్లంతో సుఖంగా ఉండండి. తప్పదా? మీరు కాదంటే నేను చచ్చిపోతాను. సరే, నా రెండో పెళ్ళం నాకు మూడో పెళ్లి చేస్తానంటే కాదనడం కొంచెం కష్టంగానే ఉంది. అయినా సరే కానివ్వు. మా పెళ్లికి నా పెద్ద పెళ్ళాన్ని పిలుస్తావా? నిన్నే కావేరి అడిగేది. సమాధానం చెప్పు కావేరి, చెప్పు కావేరి, చెప్పు.